తెలంగాణలో ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సాగుకు అత్యంత కీలకమైన జూన్ జూలై నెలల్లో 33% లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జలాశయాల్లో తాగునీటికి తప్ప సాగుకు చుక్క నీరు లేదు. చెరువులు కుంటలు కూడా వెలవెలబోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటికి కటకట తప్పదా అనే పరిస్థితి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. రాబోయే 3 నెలల్లో కూడా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు కాస్త కరువు వైపు అడుగులు వేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 33% లోటు వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2002లో వచ్చిన ఎల్నినోతో పోలిస్తే ఈసారి ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవేళ బోరు బావుల కింద రైతులు సాగు మొదలుపెట్టినా చివరకు పంటలు గట్టెక్కుతాయనే నమ్మకం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలు అప్రమత్తం కావాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ఎంచుకోవడమే మేలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎల్నినో దెబ్బకు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో 740 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. ఇందులో జూన్లో 130.3, జూలై నెలలో 227.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. కానీ జూన్లో 115, జూలైలో ఇప్పటి వరకు కేవలం 43.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. విత్తనాలు వేసి పంటల సాగు మొదలుపెట్టే కీలకమైన ఈ 1.5 నెలల కాలంలో కేవలం 158.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, 33% లోటు వర్షపాతం ఏర్పడడంతో తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వారంలో 58.5 వర్షం పడాల్సి ఉండగా కేవలం 3.5 మిల్లీమీటర్ల వర్షమే పడింది. జిల్లాల వారీగా చూస్తే ములుగు, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. అయినా ఇది పంటల సాగుకు ఏమాత్రం సరిపోదు. మిగిలిన 29 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. హనుమకొండ జిల్లాలో అయితే ఇప్పటికే కరువును తలపించే వాతావరణం నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా 28,678 చెరువులున్నాయి. 107 రిజర్వాయర్లున్నాయి. రాష్ట్రంలో ఉన్న 1.5 ఎకరాల్లో సుమారు 78 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం భారీ జలాశయాలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల కింద ఉంది. వర్షాలు పడకపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో గోదావరి, కృష్ణా బేసిన్లో ఉన్న జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. సింగూరులో కేవలం 4.53 టీఎంసీలు, నిజాం సాగర్లో 6.54 టీఎంసీలు ఉన్నాయి. సింగూరు నుంచి దిగువన ఉన్న నిజాం సాగర్ కు నీటిని వదిలే పరిస్థితి లేదు. జంట నగరాల తాగునీటి అవసరాలకే ఈ నీటిని నిల్వ చేయనున్నారు. శ్రీరామ్ సాగర్ లో కేవలం 15 టీఎంసీలు, మిడ్ మానేరులో 7.44 టీఎంసీలు, ఎల్ఎండిలో 5.60 టీఎంసీలు, కడెంలో 0.46 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 7.85 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వరి, పత్తి వంటి ప్రధాన పంటలు సాగు చేయకపోవటమే మేలని, తొందరపడి సాగు చేస్తే తీరని నష్టం కలుగుతుందని, విత్తనాలు, కూలీలు, పెట్టుబడి ఖర్చులు కూడా కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో దెబ్బ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.